గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లను మోసం చేసిందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. ఆ పార్టీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించుకుని మాట్లాడాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధిని ఏడాదిలో చెయ్యమంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఉన్నప్పుడు ఒక రీతిగా ఉన్నారు, అక్కడ ఉన్నప్పుడు ఇంకో రీతిలో పోయే ప్రయత్నం చేయకుండా ఈరోజు మీరు మీకే ఆటోలకు సంబంధించిన అంశం విషయంలో మేము ఆటో డ్రైవర్లకు సంబంధించి కానీ రేపు రాబోయే కాలంలో ఆటోకు సంబంధించి మీరు 10 సంవత్సరాల్లో చేయలేదు, మిమ్మల్ని అన్ని 10 నెలల్లో చేయమంటే ఎక్కడి నుంచి కుదురుతుంది? ఈరోజు మీరు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ఇక చేయండి అంటే ఎక్కడి నుంచి చేస్తారు? మేము గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తాము, ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం సమయం తీసుకుంటాము. సమయం తీసుకొని అందరికీ కూడా మేము ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ప్రజలకు అందజేస్తాం, అమలు చేస్తాం. అధ్యక్ష సార్, బిఫోర్ దట్ హీ హాస్ టు విత్డ్రా హిస్ రిమార్క్స్. అధ్యక్ష.